అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఒకసారి యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ మాట తెద్దాము. అయినను మృగములని విచారించండి, అవి మీకు బోధిస్తాయి. పశువుల దగ్గరికి మీరు వెళ్ళండి, అవి మీకు బోధని ఇస్తాయి, నేర్పిస్తాయి. పశువులు మనుషులకి బోధ నేర్పిస్తాయని బైబిల్ మాట మనకి చెప్తుంది. బయట వారికి ఎవరికైనా ఈ విషయం చెప్తే పశువుల నుంచి నేర్చుకోవచ్చు అనే విషయం చెప్తే వారికి వెరితనంలా ఉంటుంది. వారికి పశువుల నుంచి ఏం నేర్చుకుంటాం మనము, మనకి వాటిని నేర్పించాలి కదా అని. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ మాటలో బయట వారికి అనిపించే విషయాలు అవి వెర్రితనంలా అనిపిస్తాయి. కానీ బైబిల్లో ఉన్న మాట సత్యాలు, బైబిల్లో ఉన్న ఆ మర్మాలు మనం జాగ్రత్తగా గమనిస్తే కానీ మనకి అర్థమవుతుంది. మనం మొట్టమొదటిగా నేర్చుకున్నాము సింహము గురించి. మనము నేర్చుకున్నాము వాటికి ఉన్న లక్షణాలు ఏంటి, సింహంకు ఉన్న గుణాలు ఏంటి, ఏం చేస్తాయి, ఎలా చేస్తాయి అనే విషయాన్ని నేర్చుకున్నాం. రెండోది మనం నేర్చుకున్నాము గొర్రె గురించి. మనం నేర్చుకున్నాం గొర్రె పిల్లకి, గొర్రెకి ఉన్న లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి అనే విషయం. మూడోది పంది గురించి నేర్చుకున్నాం. పందికి ఉన్న స్వభావం ఏంటి, దాని నుంచి మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండకూడదో అనే విషయాలు నేర్చుకున్నాం. నాలుగోది నేర్చుకున్నాము మేక స్వభావం మనకి ఉండకూడదు అనే విషయం. ఐదో విషయం నేర్చుకున్నాము చేమల గురించి మనం నేర్చుకున్నాము. 6 పక్షి గురించి మనం నేర్చుకున్నాము. 7వది విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయే పక్షి ఉంటుంది, దాని నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అనే విషయం. 8 గ్రద్ద, పక్షిరాజు అయిన గ్రద్ద గురించి మనము నేర్చుకున్నాం. తర్వాత పాము గురించి, పావురం గురించి, రెండిటి గురించి మనం నేర్చుకున్నాం. పోయిన శుక్రవారం నేర్చుకున్న విషయం కుక్క గురించి మనం నేర్చుకున్నాం. కుక్కకు ఉన్న లక్షణాలు, దాని గుణాలు ఏ ఉంటాయి, బైబిల్ ఏం చెప్తుందో మనం ఏం నేర్చుకోవచ్చో అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈరోజు అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 29వ మాట చూడండి. ఇది పౌలు గారు అంటున్న మాట. పౌలు గారు ఆయన దగ్గర ఉన్న శిష్యులతో అంటున్న మాట, ఆయన దగ్గర ఉన్న సంఘస్థులతో ఉన్న మాట. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు ఎవరిలో మీలో ప్రవేశించునని నాకు తెలియను. ఇక్కడ పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు, చర్చితో మాట్లాడుతున్నాడు, సంఘ సభ్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ పరిచయం చేసి, సువార్త చేసి, సంఘాన్ని స్థాపించిన తర్వాత సంఘాన్ని విడిచి వెళ్తున్న టైంలో ఒక హెచ్చరిక ఇస్తున్నాడు సంఘానికి. మళ్ళీ చదవండి. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. 30 చూడండి. 30వ వచనం. వారు మందని కనికరింపరు మరియు శిష్యుల్ని తన వెంట ఈడ్చుకుని పోవనని. ఆగండి. ఈ 2 వచనాలు చదివారు కదా, 29, 30 చదివారు కదా. పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు చెప్పబోయే మాటలు బహుశా ఇప్పుడు దరిదాపులో మీకు రాకపోవచ్చు, రావచ్చు, దాటుండొచ్చు కూడాను. జీవితకాలం గుర్తుపెట్టుకోండి విషయాల్లో. ఏ మాటలు చెప్తున్నానో అన్ని మాటలు మీకు గుర్తుండకపోయినా దాని సారాంశం ఏంటో మీ మెదడులో పెట్టేసుకోండి. జీవితకాలపు హెచ్చరిక ఇది. ఎన్ని సంవత్సరాల క్రితం ఈ మాట అంటున్నాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం జరుగుతున్న విషయాలని ఆ మాట అంటున్నాడు. అంటూ ఇప్పటికీ అది వర్తిస్తుంది. నేను వెళ్ళిపోతాను, మీలో నుండే వస్తారు అంటున్నాడు. బయట నుంచి కాదంట, మీలో నుండే క్రూరమైన తోడేలు స్వభావం కలిగి వారు వస్తారు. వారు ఏం చేస్తారంట? వంకర మాటలు చెప్పి మందని చెదర కొట్టేస్తారు. ఏమైనా గుర్తుకొస్తుందా? ఎప్పుడు మాట అది పౌలు గారు అన్నది, అది మీరు కళ్ళారా చూశారు. అది
మీరు కళ్ళరా చూసారు ఆ విషయాలన్నీ. మందలోంచే వచ్చి చెదరకొట్టి వంకర మాటలు చెప్పి మొత్తం చెదరకొట్టేస్తారు. ఆ వచనం జరిగిపోయింది. ఇక్కడ తోడేలు అనే పదం వాడుతూ మాట్లాడుతున్నాడు. మామూలు తోడేలా, మళ్ళీ క్రూరమైన తోడేలు గురించి మాట్లాడుతున్నాడు. నక్క, తోడేలు ఈ రెండు ఒకటేనా కాదా? నక్కకి మరి తోడేలు తేడా ఏంటి? తేడా తెలియదు. తేడా తెలుస్తుంది. నక్క కొంచెం సైజులో చిన్నగా ఉంటుంది, దాని తోక దగ్గర బొచ్చు ఎక్కువ ఉంటుంది, సైజులో చిన్నగా ఉంటుంది. వాస్తవానికి నక్క పిరికిది. మనుషులు చూసి కొంచెం భయపడిపోయి పారిపోయి దాక్కొని రాత్రులు అరుతున్నాయి. పొద్దున్న ఎప్పుడైనా కనిపెడుతుందా మనకి? కనిపించదు. ఎందుకు? భయం. నక్కకి వాస్తవానికి భయం, కానీ తోడేలు అలా కాదు. క్రూరమైన జంతువు, అది చాలా క్రూరమైన జంతువు. నక్కకి తోడేలకి చాలా తేడా ఉంటుంది. జాతి ఒకటే అయినా సరే కూడా తేడా వేరే ఉంటుంది. అది క్రూరంగా ఉంటుంది. అది వేటాడే జంతువు. నక్క తీవ్రమైన వేటాడే జంతువు కాదు, క్రూరమైనది కాదు, భయపడిపోయే జంతువు. అది పిరిగ్గా ఉండే జంతువు. అయితే ఇక్కడ క్రూరమైన తోడేళ్ళు మనలో నుండే బయలుదేరతారు. ఇప్పుడు సంఘంలో ఉన్న వ్యక్తుల్లో నుండే క్రూరమైన తోడేళ్ళు బయటకు వస్తారంట. బయట వాళ్ళు ఎవరు రారు. ఇందాక ప్రార్థన అంశాల్లో మీకు ఒక మాట ప్రార్థన చేశారు. దేవుని చిత్తంలో ఉన్నవారు మాత్రమే రావాలి. ఎందుకని ఉంటున్నమాట? దేవుని చిత్తం లేదు, రాలేరు. ప్రార్థన అంశము దేవుని చిత్తంలో ఉన్నవారు మాత్రమే రావాలి. ఏమైంటుంది? అంత ఈజీ కాదు ఆ పాయింట్. అంటే బోల్డ్ దూరం ఆలోచించి రాస్తాం ఈ పాయింట్లు. దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళే రావాలి. ఇది ప్రార్థన అంశం. ఇప్పుడు దేవుని చిత్తంలో లేని వారు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చొరబాటుదనం ఎలా ఉంటుందంటే, మనం ఈ అంశం ప్రార్థన చేయకపోయి అనుకోండి, దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళు రావాలి అనే విషయం ప్రార్థన చేయకపోయి అనుకోండి, మనం కొందరిని పిలుస్తాం. ఇదిగో రా 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 అని పిలుస్తాం. ఈడెళ్ళి ఏం చేస్తారు తెలుసా? ఒరే రారా, సరదాగా ఆడుకోవచ్చు, టైంపాస్ చేయొచ్చు అని ఒక అల్లరి చేసేవాడిని ఈడ్చుకోతాడు ఈ ప్రార్థన చేయకపోతే. ఆడొచ్చాడు అనుకోండి, క్యాంప్ మొత్తం గలిబిలి చేస్తాడు. అల్లరి, అది లాగడం, ఇది లాగడం, వానికి వెళ్ళడం, గొడవ పడడం, అంత అల్లరికి కారణం అయిపోతుంది ఒక చిన్న ప్రార్థన మనం చేయకపోతే. అందుకే దేవుడు ఎవరు అనుకుంటున్నారో వారి నుంచే రావాలి. ఇప్పుడు ఇక్కడ హెచ్చరిక వచ్చింది ఏంటంటే, మీలో నుండి బయలుదేరిపోతాడనే విషయం తెలియపరుస్తాడు. దీన్ని ఆపగలుగుతామా ఆపలేమా? మనం ఆపలేము, కానీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ తోడేళ్ళు మనలో నుండే బయలుదేరతారు. ఆ తోడేళ్ళ స్వభావం ఎవరవుతారో తెలియదు, ఎప్పుడు అవుతారో తెలియదు, ఎలా వస్తారో కూడా ఆ విషయాలు మనకు తెలియదు. ఇప్పుడు ఈ తోడేళ్ళు స్వభావం ఎలా ఉంటుందో, ఏముంటుందో కొన్ని విషయాల్లో చూద్దాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు. 30 వచనం ఒకసారి మళ్ళీ చదవండి. శిష్యుల్ని వెంట పెట్టిపోతారు. అంటే ఆ చెదర కొట్టే స్వభావం, వేరు చేసే స్వభావము ఈ తోడేళ్ళు స్వభావం కలిగిన వారు సంఘంలోంచే బయలుదేరతారు, సంఘంలోనే ఉంటారు. చెదర కొట్టి వేరు చేసేవారు. ఇద్దరు అన్నతమ్ముళ్ళు, అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది, తమ్ముడికి పెళ్ళి అయిపోయింది. తమ్ముడి దగ్గర నేను కూర్చుని మామూలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశాడు. తమ్ముడేమో పని చేస్తూ ఫోను స్పీకర్లో ఆన్ పెట్టాడు. స్పీకర్లో పెట్టి తమ్ముడు అన్నయ్యతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ అన్నయ్య సంక్రాంతి పండగకి ఊరెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత తమ్ముడితో మాట్లాడుతున్నాడు. ఎరా నువ్వు వెళ్ళలేదా అన్నాడు. లేదు నేను వెళ్ళలేదు. ఏం వెళ్తా, ప్రతిసారి ఏదో పెళ్ళైన కొత్తలో వెళ్ళమంటే వెళ్తాం, కానీ ఇప్పుడు ప్రతిసారి వెళ్ళమంటే వెళ్ళాం అవదని చెప్పి తమ్ముడు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నయ్య అని అడిగాడు. నిన్నే వచ్చాను అన్నాడు. అదే మరి పూర్తిగా పండగ అవ్వలే కదా, ఎందుకు వచ్చావు అంటే ఉండబుద్ధి వేయలేదు అన్నాడు. ఎంతగా ఉండబుద్ధి వేయలేదు అన్నయ్య అని అడిగితే చెప్తున్నాడు, ఇంకా 2 అల్లుళ్ళు ఉన్నారు. అన్నయ్య గారికి తోటల్లుళ్ళు ఇంకా 2 ఉన్నారు. వాళ్ళిద్దరికి బట్టలు కొని నాకు కొనలేదురా, పోయిన సంవత్సరం కూడా అదే చేశాడు, ఈ సంవత్సరం కూడా అదే చేశాడు మా మాయ, కోపం వచ్చింది నాకు అని చెప్తున్నాడు. ఈ తమ్ముడు వింటున్నాడు ఇక్కడి నుంచి ఫోన్లో, నేను వింటున్నా ఫోన్లో, స్పీకర్లో పెట్టాడు కదా, వింటున్నాను. బాగుంది స్టోరీ, ఎందాం అని నాకు ఆసక్తి కలిగి వింటున్నాను అన్న తమ్ముళ్ళ మాటలు.
ప్రతి సంవత్సరం అలాగే చేస్తాడు. అంత నేను చేతకాడం అనిపిస్తుందా, లేనిది అనిపిస్తుందా నాకు అని అన్నయ్య వాళ్ళ మామగారు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు అన్నయ్యకి మామగారు అంటే వీడికి ఏమవుతాడు, తమ్ముడికి మామగారే కదా, ఈ మామగారు అంటే ఈ మామగారే. విన్నాడు ఆ అన్నయ్య కంప్లైంట్ అన్నీ చెప్తా ఉంటే, అందుకేరా నేను మా ఊరి వాళ్ళని నేను అని ఈడు అంటున్నాడు. నువ్వు వస్తామా మీ ఆవిడ చెప్పింది నేను వెళ్ళిపోతూ ఉంటావు అని చెప్తున్నాడు. మీ ఆవిడ రమ్మన్నది కదా అని చెప్పి ఊరు వెళ్ళిపోతూ ఉంటావు, మా ఆవిడ రమ్మన్నది బాగోదు వెళ్తానని వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది అవమానించారు లేదా నేను అని తమ్ముడు చెప్తున్నాడు. చెప్తూ ఇంకోసారి వెళ్ళకరా అన్నయ్య, నువ్వు ఎన్నిసార్లు పిలిచిన వెళ్ళక, అరే మనం చెప్పినట్టు ఉండాలిరా, మనం ఏం చెప్తే వాళ్ళు అలా ఉండాలిరా అని చెప్పి ఇంకా విషయాలు చెప్తున్నాడు. సమాధాన పడుతున్నాడు, ఎక్కేస్తున్నాడా, మంట ఆరుతున్నాడా, కిరసనాలు పోతున్నాడు, ఇంకా పోస్తున్నాడు. వాస్తవానికి ఇద్దరు చర్చికి వెళ్ళవాలి, ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఒకే చర్చికి వెళ్తారు. అన్నయ్య ఏదో విషయంలో అంటా ఉంటే ఈ తమ్ముడు ఏం చేయాలి, అప్పుడు ఆ మంటని చల్లార్చాలి. అరే నీకు ఎందుకురా, దేవుడు ఉన్నాడు కదా, నీకు దేవుడు ఇస్తాడా, మనుషులు పెంచి వస్తారా, నువ్వు అలా చూడకూడదు, అలా ఆలోచించకూడదు అని చెప్పాలి. ఏం చేస్తున్నాడు, పొగలేసి పొగ వేసి బాగా మంట పొగ వచ్చేలాగా చేస్తున్నాడు. ఇప్పుడు తోడేలు ఎవరు ఇక్కడ, తోడేలు ఎవరు, అన్నలో తోడే లక్షణం ఉంది, ఆల్రెడీ తోడే లక్షణం ఉండి మా మాయ ఎలాంటి తోడు అని చెప్తూ వచ్చాడు. తోడేలు ఇంకోటి ఏంటయింది, ఇంకో తోడేలు అయ్యింది. ఇప్పుడు స్వభావం ఏమైంది, మనుషుల దగ్గర ఏ వ్యక్తి అయితే మాటలు చెప్పి ఆ సంబంధాన్ని కొంచెం వేరు చేస్తారో వారు తోడేలు లక్షణం కలిగిన వారు. బంధుత్వం మధ్యన ఎవరైనా చాడీలు చెప్పి పుల్లలు పెట్టి చిన్న వేరుపాటు చేసే ప్రయత్నాలు ఏ మాట వల్ల వచ్చినా ఆ తోడేలు లక్షణం ఉందని అర్థం. తోడేలు వచ్చి ఆ మాటలు చెప్పి వంకర మాటలు చెప్పి అవన్నిటిని వేరు చేసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా మన మాట అలాంటి మాట విడదీసే మాట కానీ, దూరం పెట్టే మాట కానీ, సమాధానం లేనితనం వచ్చే మాట కానీ మనం మాట్లాడితే స్వభావం ఎవరికి ఉన్నట్టు, ఇప్పుడు తోడే లక్షణం మన లోపల నుంచే వచ్చేసినట్టు. అది సంఘంలో ఉన్న వాక్యంలో ఉంటున్న మనలోనే ఆ లక్షణం వచ్చినట్టే. అవతల వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఇబ్బంది పడినా, అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఏదైనా మన్నటి నుంచి ఆ సమాధానం కోల్పోయే మాటను మనం మాట్లాడకూడదు, రాకూడదు. పోయిందిలేండి, వదిలేండి, ఆ విషయం అయిపోయింది కదా, అయిపోయింది, దానికి ఇంకెందుకు, వదిలేండి దాని గురించి అని ఆ సమాధానం తెచ్చే మాట మాట్లాడాలి. అదే తోడేలకు ఉన్న లక్షణం, వేరు చేస్తుంది. అలాగెలాగంటారండి, అన్న అయిపోయినట్టే, అలాగన్నారు అనే విషయం అనుకుందాం. చూసారండి ఎలాగన్నారో అంటే, అలాగన్నారా అంటే దాని అర్థం ఏంటి, మీకు ఏమనిపించిందా, అలా అనకుండా ఉండవలసింది మీకు అనిపించింది, స్వభావం బయలుదేరిపోతుంది. మనం ఏం చెప్పాలి, పోయిన వదిలేండి, వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం, మనం వదిలేండి, ఇది రావాలి. తోడేలుకున్న లక్షణం అన్నారా, తోడేలు లక్షణం ఉన్నట్టు. విడదీసే మాటలు ఏ రోజు కూడా మాట్లాడడానికి వీలేదు. ఆ సంబంధాలని మనుషుల మధ్య మాటలు పెట్టి ఏ రోజు కూడా విడతీయకూడదు. అది తోడేలుకున్న లక్షణం. కొంచెం ఆ జంతువుకున్న లక్షణాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఈ జంతువుకున్న లక్షణం, ప్రధానమైన లక్షణం ఏంటంటే, ప్రతి జంతువు తన వేటని చంపిన తర్వాత తింటుంది. ప్రతి జంతువు తన వేట ఏ వేట అయితే ఆడుతూ ఉంటుందో ఆ వేటని చంపేసిన తర్వాత తింటుంది. కానీ ఈ తోడేలు మాత్రం బ్రతికుండగా తింటుంది. తోడేలుకున్న ఒకే ఒక లక్షణం, తోడేలు మాత్రం చేసే పని ఏంటంటే, ఆ జంతువు బ్రతికుండగానే తినడం ప్రారంభించేస్తుంది. మామూలుగా ఏ జంతువు అయినా ఫస్ట్ దాన్ని చంపేస్తుంది, కదలనివ్వకుండా చేస్తుంది. కదలనివ్వకుండా చేసింది చచ్చిన తర్వాత అప్పుడు తింటుంది. ఇది అలా కాదు, పట్టేసుకుని తినడమే ప్రారంభించేస్తుంది, చచ్చే వరకు కూడా ఆగదు. అందుకే క్రూరమైన జాతిలో ఇది వస్తుంది. ఇప్పుడు ప్రతి జంతువు ఏమో తన ఆహారం నిమిత్తము చంపి తింటుంది, రైట్. ఇప్పుడు ఈ జంతువు చేసే పని బ్రతుకుండగా తింటుంది. ఈ లక్షణం అంటే మనుషుల్ని కష్టపెట్టే లక్షణం అన్నమాట. మనుషుల్ని బ్రతుకుండగా కష్టపెట్టే లక్షణం. ఒక చేయి రాస్తారా? మనుషుల్ని కష్టపెట్టే లక్షణం అది, మనుషుల్ని ఇబ్బంది పెట్టే లక్షణం అది. ఆ మనిషి బ్రతికే ఉంటాడు,
మన మాట ద్వారా కానీ, మన క్రియ ద్వారా కానీ, మన పని ద్వారా కానీ, ఏ విషయంలో అయినా సరే, ఎక్కడైనా సరే మనము మాటల ద్వారా ఎక్కడైనా ఎవరినైనా ఇబ్బంది పెడితే, నాకు చూడండి, ఏ వ్యక్తినైనా మనము బ్రతికొండగా మాటల ద్వారా ఇబ్బంది పెడితే ఖచ్చితమైన తోడేలు లక్షణం దాంట్లో ఉన్నట్టు. ఆ తోడేలు బ్రతికొండగానే ఆ ఇబ్బందిని పెడతాది. రైట్. రెండో విషయంకి వస్తాను. ఈ తోడేలుకు ఉన్న లక్షణం, దానికి ఏం కావాలో చూస్తుంది తప్ప అవతలది ఏంటో కూడా చూడదు. దానికి ఏం కావాలో, ఎలా కావాలో మాత్రమే చూస్తుంది. అవతల వ్యక్తి, అవతల ఆ జంతు లక్షణం గురించి, బలహీనత గురించి ఏమీ పట్టించుకోదు. దానికి ఏం కావాలి అంటే క్రూరమైనది, అది ఎలా కావాలంటే అలా తినే ప్రయత్నం అది చేస్తుంది. మూడో విషయంకి వస్తున్నాను. వాస్తవానికి ఈ జంతువుకు ఉన్న లక్షణం ఏంటంటే బద్ధకస్తురాలు. ఈ తోడేలు బద్ధకస్తురాలు. మామూలుగా ఏ జంతువు అయినా సరే తన ఆహారం కోసం వేటాడుతుంది. తన ఆహారం కావాలి అంటే పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళి వేటాడి అప్పుడు పట్టుకుని అది తినే ప్రయత్నం చేస్తుంది. ఈ జంతువు ఏం చేస్తుందంటే గుంటనకలాగా అంటారు, పదం వాడతారు, విన్నారు ఎప్పుడైనా? గుంటనకలా కాచుకుని కూర్చున్నాడు అండి అంటారు. ఇది సాధారణంగా వెళ్ళదు, అలా కూర్చుని ఉంటుంది. ఏదో వస్తుందా అని ఎదురు చూస్తుంది అంతే. మనం వెళ్ళి పరిగెట్టి, మనం వెళ్ళి కష్టపడి, మనం వెళ్ళి పట్టుకుని, మనం ఎందుకులే కష్టపడ్డాం అనుకుని బద్ధకంగా ఉండే జంతువు ఈ జంతువు. బాగా బద్ధకంగా ఉంటుంది. తొందరగా ప్రయాసపడి కష్టపడి పని చేద్దామని ఆలోచిద్దాం. ఈ జంతువు తోడేలు అలా దాగుండి ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో వస్తుంది. వచ్చి ఆ టైంలో పట్టుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రయాసం ఎక్కువ పడదు. అంత బద్ధకస్తమైన ఈ జాతి. ఈ తోడేలుకున్న ఈ బద్ధకం మన లోపల ఎక్కడికైనా దైవికమైన విషయాల్లో వస్తూ ఉంటే ఖచ్చితమైన తోడేలుకున్న లక్షణమే మనకి ఉంటుంది. ఇప్పుడు ప్రతిసారి ప్రార్థన చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు ఇలా ఎక్కడికో ప్రయాణం చేసి వచ్చారా? ఎక్కడో ప్రయాణం చేసి వచ్చారు కదా. ఇప్పుడు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ప్రార్థన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రయాణం చేసి వచ్చిన తర్వాత? ప్రార్థన శక్తిని ఇస్తుందా, బలహీనత వస్తుందా? మీ ఊళ్ళో ప్రార్థన బలహీనత ఇస్తుందా? ప్రార్థన శక్తి ఇస్తుందా, ఏమి ఇస్తుంది? బలహీనత ఇస్తుందా? శక్తిని కదా. ప్రార్థన శక్తిని ఇస్తుంది. ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ప్రార్థనలో కూర్చోవడం, ప్రార్థన చేయడం బలం అనిపిస్తుందా, బలహీనత అనిపిస్తుందా? ఇదన్నమాట లక్షణం. ఆ తోడేలు బద్ధకంగా అలా ఉండడం చూడొచ్చు సరే, అది ఆ తోడేలుకు ఉన్న ఒక లక్షణం. ఇంకా ఒక లక్షణం ఏంటంటే దానికి కొన్ని జంతువులను, చిన్న జంతువులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ తోడేలు. దాంట్లో ప్రయత్నం ఏం చేస్తుందంటే, ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళు గేలం వేస్తారు కదా. గేలంకి ఏం పెడతారు? చేపల గేలంకి ఏదండి? గేలం ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళుకి ఏం పెడతారు? మట్టిలో ఉండే ఎర్త్వం, పామ్ అలాంటిది. ఈ మధ్య ఆ రోజుల్లో పెట్టారు, ఇప్పుడు అది పెట్టట్లేదు. చపాతీ పిండి మొదలు పెట్టేస్తున్నారు. చపాతీ పిండి అవన్నీ దొరకట్లేదు ఇప్పుడు అంతగా. చపాతీ పిండి మొదలు పెట్టి ఏది పెడుతుంటే తినే ఆహారం గేలంకి పెట్టి ఎర అని అంటారు. ఎర వేసి పట్టుకోవడం. ఈ తోడేలుకు ఉన్న లక్షణం ఏంటంటే తోడేలు కూడా ఎరేస్తుంది. ఎక్కడో చిన్న మొక్క చిన్నది ఏదో పడింది అనుకోండి, ఆ ఎర అలా వేస్తుంది. వేసి దాక్కుని అలా కూర్చుంటుంది. అలాగా ఏదో వస్తుందో అది తింటారు కదా, అప్పుడు దీన్ని పట్టుకుందాం అని చూస్తుంది. అది ఎరవేసి దాన్ని పట్టుకోవడానికి చూస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ తోడేలు ఎరేస్తుంది కదా, ఆ ఎర కూడా మళ్ళీ తినేస్తుంది. ఇప్పుడు చేపల ముళ్ళకి గేలేసిన తర్వాత, ఎరేసిన తర్వాత చేపను పట్టుకుంటారా, ఎర కూడా తీసుకుంటారా? చేపనే కదా. ఈ తోడేలు అది కాదు, వేసిన ఎర తినేస్తుంది, అది తినేస్తుంది. ఏ జంతువు అయితే వస్తుందో దాడి చేస్తే అది కూడా తినేస్తుంది. అంత దురాశ కలిగిన తోడేలు అది. దురాశకి మారు పేరు. సాధారణంగా ఏ జాతి కూడా ఎర తిందో, ఏది దొరుకుతుందో దానికోసం చూస్తుంది తప్ప ఎర కోసం చూడదు. ఈ తోడేలు జాతి మాత్రమే దురాశ కలిగిన జాతి. అది ఎర తినేసి వేట తినేస్తుంది. ఎంత క్రూరంగా ఆ విషయాల్లో ఉంటుంది. అందుకు
తోడేళ్ళు మనలో నుండి బయలుదేరుతారు. ఎక్కడైనా మనలో దురాశ బయలుదేరిపోతే, దురాశ బాగా వచ్చేస్తే, వచ్చిందంటే తోడేళ్ళకున్న లక్షణం మనలోంచి బయటపడుతుందని జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆ అపొస్తలుల కార్యానికి వద్దాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము చదవండి. అదే 29వ మాట. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మనలోంచి ప్రవేశించేస్తే నాకు ఆ విషయం తెలుసు. వారు ఆ మందను అస్సలు కనికరం చూపించరు. ఆ లక్షణం కింద ఆగండి. ఇక్కడ ఏంటంట, కావున నేను 3 సంవత్సరాలు రాత్రి పగలు కన్నీరు వీడ్చుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితిని. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఒక సంఘం దగ్గర పౌలు గారు ఉండి పొద్దున్న రాత్ర మానకుండా ఇంకొకటి యాడ్ చేశాడండి. ఇంకోటి యాడ్ చేశాడు, ఏదో దుఃఖం యాడ్ చేశాడు. కన్నీళ్ళు వీడ్చుచు ప్రతి మనిషికి మానకుండా బుద్ధి చెప్పాడంట. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు పౌలు గారు ఒక చర్చిలో ఉండి, ఒక సంఘంలో ఉండి ఆ వ్యక్తులందరికీ పొద్దున్న రాత్ర మానకుండా ఏడుస్తూ ప్రతి మనిషికి బుద్ధి చెప్పాడంట. ఒక 2 సార్లు మీ మాట అయినప్పుడు ఏం చేస్తారు? ఆడి చెప్పడం వేస్ట్, దానికి చెప్పడం వేస్ట్. ఆడ చెప్పడం కంటే గాడితో మాట్లాడడం నయ్యం. నేను చెప్పను ఆడికి, ఏంటండి ఏండో. ఈయన ఏం చేస్తున్నాడు? 3 సంవత్సరాలు మానక అంటే అర్థం ఏంటి? మానకుండా అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక విషయం రాణమ్మ చెప్పాను అనుకోండి, రాణిగారు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాను అనుకోండి, నేను మరలా తర్వాత రోజు కూడా నేను అదే వచ్చి చెప్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? 3వ రోజు కూడా అలా చేద్దామని చెప్తున్నాను, దాని అర్థం ఏంటి? 4వ రోజు కూడా చెప్తున్నాను నేను, దాని అర్థం ఏంటి? నేను ఒకే విషయం 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? కొంచెం ఆలోచించండి. చాలా విషయం ఉంది దాంట్లో. 3 సంవత్సరాలు మానక చెప్పాడంటే దానికి చాలా అర్థం ఉంది. అది ఏంటది? చెయ్యట్లేదు. 3 సంవత్సరాలు ఒకే విషయం చెప్పుకుంటూ వస్తున్నాడంటే ఆ సంఘం చెయ్యట్లేదు, అది ఎంటలేదు. 3 సంవత్సరాలు అలా చెప్పుకుంటూ రావాల్సిన అవసరం వచ్చిందండి పౌలు గారికి. అందుకు ఏడ్చేసాడు ఏకంగా. అందుకు కన్నీరు కార్చేసి దుఃఖపడిపోయి 3 సంవత్సరాలు మానకుండా చెప్పాడంటే 3 సంవత్సరాలు చెప్పిన తర్వాత కూడా ఆయనకి డౌటే ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా అయిపోతుంది బాబు, జాగ్రత్త పడండి. 3 సంవత్సరాలు నాకు కూడా చెప్పాను మీకు, మీరు జాగ్రత్త పడాలి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కంటిన్యూస్గా చెప్పాడు. ఇప్పుడు కొంచెం మళ్ళీ కిందకి రండి. దాంట్లో ఎప్పుడు ఒకసారి 31 చూడండి. కావున నేను ఏంటది? ఎవరు? చూడండి, మళ్ళీ చూడండి. పౌలు సంఘస్థులతో చెప్తున్నాడు. ఇప్పుడు సంఘస్థులు వినాల్సింది. ఇప్పుడు చెప్పండి, ఏంటి జ్ఞాపకం చేసుకొని? ఏంటి జ్ఞాపకం చేసుకుని? ఇందా నేను ప్రారంభంలో ఉన్నాను కదా, ఇది ఇప్పుడు మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ రాబోతున్న రోజులో ఉపయోగపడుతుంది. పూర్తి వాక్యం వినకపోయినా అర్థమైనా అర్థకపోయినా దాని సారాంశం ఏంటో మెదడులో పెట్టి గుర్తుపెట్టుకోండి అన్నాను కదా. జీవితకాలం గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్పబోయే మాటలు. మళ్ళీ చదవండి ఇప్పుడు. అది చెప్పాను. మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. ఇంకొంచెం కింద ఉంది. ఆగండి. ఏంటంటే
ఆ, ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించు. ఎవరికి అప్పచెప్తున్నాడు? దేవునికి ఆ, ఇప్పుడు నా వైపు చూడండి. పౌలు గారు చేస్తున్న పని 3 సంవత్సరాలు మానకుండా చెప్పాడు. చెప్పిన తర్వాత ఏడుస్తూ చెప్పాడు. చెప్పి వెళ్ళిపోతున్న ముందు మీలో బయలుదేరిపోతారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ సంఘంని ఎవరికి అప్పచెప్తున్నాడు? దేవునికి, దేవుని మాటకి, దేవుని వాక్యానికి అప్పచెప్తున్నాడు. పౌలు గారు ఎవరికి అప్పచెప్తున్నాడు ఇప్పుడు? దేవునికి, దేవుని వాక్యానికి అప్పచెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు నమ్మాలి సంఘం? ఇంతకీ దేవుణ్ణి, దేవుని మాటని నమ్మితే తప్ప ఆ తోడేళ్ళ నుంచి తప్పించుకోలేము. తోడేళ్ళ నుంచి తప్పించుకోవాలంటే దేవుణ్ణి, దేవుడు మాటని నమ్మడం ప్రారంభించాలి. దేవుడు మాటకి కట్టుబడి ఉండడం ప్రారంభించాలి. దేవుడు మాట కింద ఉండడం ప్రారంభించాలి. ఏమాత్రమైనా తేడా వస్తే పౌలు గారు నడిపిస్తున్న సంఘంలోనే బయలుదేరిపోతారు, జాగ్రత్త అని చెప్తున్నాడంటే మనం ఎంత, మన సంఘాలు ఎంత? అంత పరిశుద్ధుడు, నీతిమంతుడు పౌలు గారు పోషంగా పనిచేసిన వ్యక్తి ఆయన సంఘంలోనే, ఆయన చర్చిలోనే చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండాలని. మన జీవితాలు ఎంత? ఎప్పుడు ఎలాగ ఏ రూపం నుంచి ఈ తోడేళ్ళు బయలుదేరుతారో మనకు తెలియదు. కనుక మనము జాగ్రత్త తీసుకోవాలి. ఏం జాగ్రత్త? దేవుడికి దగ్గరికి మనం అప్పచెప్పుకోవాలి, దేవుని మాటకి అప్పచెప్పుకోవాలి. ఫస్ట్ ప్రాధాన్యత అది, రైట్? ఇప్పుడు ఈ తోడేలు చేసే పనులు, తోడేలు చేసే లక్షణాలు సంఘంలో ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయో, ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది అనే విషయం క్లుప్తంగా చెప్పేస్తాను. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ మాట. సహోదరులారా, మీరు కొందరు, ఎవరు? అందరూనా? మీ అందరూ ఏంటో భిన్న అభిప్రాయాలా? ఏకభావంతో మాట్లాడాలని మీలో కక్షలా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు? కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. చర్చికి వెళ్ళే వారితో పౌలు గారు మాట్లాడుతున్న మాట, బయట వాళ్ళతో కాదు, దేవుడు నమ్మని వాళ్ళతో కాదు, చర్చిలో ఉన్న పిల్లలతో మాట్లాడుతున్న మాట. మళ్ళీ చదవండి ఇప్పుడు. సహోదరులారా, మీరందరూ ఏకభావం, ఏక మనస్సుతో మాట్లాడాలి. మీలో ఎలాంటి కక్షలు ఉండకూడదు. ఏక మనసుతో, మామూలుగా అయితే మనసు అని వస్తుంది. ఏకతాత్పర్యంతో మీరు సన్నిధులై ఉండవని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు, సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. ఈ తోడేలు గుంపు, తోడేలు స్వభావం మనుషుల లోపలికి వచ్చే టైంకి మొట్టమొదటి జరిగే ప్రమాదం ఇది. సంఘస్థులందరితో ఒక మాట అంటున్నాడు. మళ్ళీ చదవండి ఇప్పుడు. మీరందరూ ఏకభావంతోనే మాట్లాడాలని, మీలో ఎలాంటి కక్షలు ఏమీ లేకుండాను ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో సన్నద్ధులై ఉండాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఇప్పుడు సంఘస్థులతో మాట్లాడుతున్న మాట ప్రతి ఒక్కరికి ఏముండాలంట? ఏక మనసు ఉండాలి అంట. ఉంటుందా? ఇలాగే ఒకరోజు చిల్డ్రన్ క్యాంప్కి మేము చేస్తున్నప్పుడు సంఘస్థులందరితో ఆ విషయాలన్నీ చేస్తున్నాం. కొత్తగా వచ్చిన సిస్టర్ గారు కొత్తగా సంఘంలో జాయిన్ అయింది, కొత్తగా యాడ్ అయ్యింది. మీరు ఏ చిల్డ్రన్ క్యాంప్లో తీసుకున్నా, అంటే ఏ VBS ప్రోగ్రామ్స్లో చూసుకున్నా ఖచ్చితంగా డ్యాన్స్లు ఉంటాయి. పిల్లల్ని డ్యాన్స్లు వేసి, గెంతులేసి, ఉర్రేగిచ్చి వాళ్ళు ఇంకా మామూలు ఉండదు. డ్యాన్స్లు ఉంటాయి, నాటకాలు ఉంటాయి, డ్రామాలు వేస్తారు. ఇవన్నీ ఆ పిల్లలతో చేసే పనుల్లో ఇవన్నీ ఉంటాయి. మా దగ్గర అవి ఏమీ ఉండవు. ఈ డ్యాన్స్లు ఉండవు, గెంతులు ఉండవు, ఏమి ఉండవు.
కేవలం వాక్యము బోధించి వాక్యం కుక్కి పంపుతాం. ప్రోగ్రాం అంతా చెప్పేసిన తర్వాత మా దగ్గర ఉన్న వారందరూ చక్కగా ఇలా చేద్దామని బాగుంటుంది, ప్రార్థన చేద్దాం, ఈ విషయంలో ప్రార్థన చేద్దాం, అవన్నీ అందరూ ఒక్క తాటికి వచ్చారు. ఆ గ్రూప్లో ఉన్న ఆవిడకి మరి డ్యాన్స్లో పిల్లలకి డ్యాన్సులు లేకపోతే అవ్వదండి, ఈవిడెవరు చెప్పడానికి, పిల్లలకి డ్యాన్స్ లేకపోతే వినరండి అంటుంది. పిల్లలకి కనీసం కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం డ్యాన్స్ ఉండాలి, చిన్న డ్రామా ఉండాలి, స్కిట్ వేయాలి, లేకపోతే అవ్వదు. 9 మంది బాగానే ఉన్నారు మా వాళ్ళు, 10వ వ్యక్తి వచ్చి ఇప్పుడు సంఘంలో ఉంటుందా ఐక్యత? ఆ డ్యాన్స్ ఆసక్తి ఉన్న వాళ్ళు రేగుతారు, అప్పుడు డ్యాన్స్ వదిలి వచ్చిన వాళ్ళు రేగుతారు. ఇప్పుడు ఆ సిస్టర్ గారు అన్నది నిజమే, కానీ అస్తమాన వాక్యం అంటే పిల్లలకి ఎనరు అని చెప్పి దానితో పాటు ఇంకో వ్యక్తి వచ్చేస్తారు. ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందేమో, అన్నయ్యని అడుగుదాం అని మాటలు జరుగుతున్నాయి. ఏ విషయాల్లో డ్యాన్స్లు ఒప్పుకోం, ఏ విషయాల్లోనే డ్యాన్స్లో ఒప్పుకోం. ఎలా వింటారో చేసి చూపిస్తాం, మీరిద్దరు సైడ్ అయిపోండి అని చెప్పి వాళ్ళిద్దరు సైడ్ పెట్టి చేసి చూపించాం ఆ రోజు ప్రోగ్రాం. ఇప్పుడు సంఘంలో ఏక మనసు అందరికీ ఉండాలంట, ఒకటే ఆలోచన ఉండాలంట, అందరి మాట ఒకటే అయ్యి ఉండాలంట. అది ఉండకపోతే తోడేలు ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. సంఘం ఇప్పుడు ఏక మనసుతో రావాలి, ఏక ఆలోచనకి రావాలి, ఏక స్వభావానికి రావాలి. ఆ తోడేలు చేసే మొట్టమొదటి పని సంఘంలో ఐక్యతని 2 భాగాలు చేస్తుంది, కూల్చేస్తుంది. ఇక్కడ కనుక ఇప్పుడు ఇందాక అపొస్తలుకారులు చెప్పినట్టు ఎవరిని జాగ్రత్తగా ఉండమన్నాడు? మనల్నే జాగ్రత్తగా ఉండమన్నాడు. నేను చెప్పాల్సింది చెప్పిస్తాను, జాగ్రత్తగా ఉండాల్సింది మీరు అని చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు దేవుని వాక్యంతోనే అంటుకట్టు ఉంటే తప్ప ఆ తోడేళ్ళ లక్షల నుంచి బయటపడలేరు అని చెప్పాడు. ఇప్పుడు సంఘంలో ఐక్యత పోయినప్పుడు మీరు దేవుని మాటతో కలిసి ఉన్నారా? మీరు దేవునితో అంటుకట్టే ఉంటారు. లేదు అన్నారా, ఖచ్చితమైన తోడేలు స్వభావం మనలోకి వచ్చేసి మీలో మీకే వేరపడతనం వచ్చేస్తుంది. ఇది ఈరోజు అవ్వకపోవచ్చు, మనం చిన్న మందిగా ఉన్నాం, చిన్న సంఘంగా ఉన్నాం, రేపు పొద్దున్న పెద్దదైనప్పుడు ఇది వస్తుంది. అస్తమాన వాళ్ళనే పిలుస్తారు అన్న, అస్తమాన ఆ కుటుంబం అంటేనే ఎక్కువ మాట్లాడతారు. మన పిల్లలే వాళ్ళ ఇంటికి వెళ్ళంటే మన ఇంటికి రాడా, మన ఇంటికి ఇన్సలు పిలుస్తున్నా రాలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా తోడేలు బ్యాచ్ అంతా కలిసిపోద్ది. తోడేలు కలిసి 2 తోడలు 3 తోడలు 4 ఒక బ్యాచ్ రెడీ అయిపోద్ది. ఇప్పుడు దేవునితో అంటకట్టుబడి ఉంటే, దేవుని మాటతో అంటకట్టుబడి ఉంటే ఆ తోడేలు స్వభావం రాదు. ఐక్యత ఫస్ట్ పోగొట్టేస్తుంది, సంఘంలో ఐక్యతని కూల్చేస్తుంది. మీరు చాలా చర్చిలో చూడండి, గ్రూపులు ఉంటాయి, చర్చే కానీ చర్చిల్లోనే కొందరు కలుసుకుని ఉంటారు. అదే చర్చ్లో ఇంకొక చిన్న బ్యాచ్ ఉంటుంది, అదే చర్చ్లో ఇంకో చిన్న బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు కోడల బ్యాచ్ ఇక్కడ ఉందా లేదా? కోడల బ్యాచ్ ఒకటే, అత్తల బ్యాచ్ ఒకటి వేరేగా ఉందా లేదా? అన్నయ్యలు తమ్ముళ్ళ బ్యాచ్ ఒకటి వేరేగా ఉందా లేదా? ఆ వయసు వాళ్ళ బ్యాచ్ ఒక వేరేగా ఉందా లేదా? గుంపులు అయిపోయలేదా? ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు? సంగమా, అత్త కోడలు సంగమా, మామగారి కోడలు సంగమా, అన్న చెల్లి సంగమా, ఇవంతా ఏమవ్వాలంట? ఏకభావంతో రావాలి. ఫస్ట్ ఐక్యత కూల్చేస్తాడు, అప్పుడు అదే ఐక్యత కూల్చాడు. దేవునితో అంటుకట్టుబడి ఉన్నావా, అది గుర్తించేస్తావు, దాని నుంచి దూరంగా ఉంటావు. రెండో పని చేసేది ఏంటంటే ఈ గ్రూప్స్ చేసేస్తాడు, 2 పార్కుల కింద చేసేస్తాడు. వేరు చిన్న గుంపులు చేసేస్తాడు. ఉన్నదే ఒక గుంపు, ఆ గుంపులో మళ్ళీ కొన్ని గుంపులు ఈ పని చేయడం ప్రారంభిస్తాడు. మూడో పని చేసేది ఏంటంటే కాపరికి విశ్వాసకి సంబంధం కట్ చేసే ప్రయత్నం అవుతుంది. ఫస్ట్ ఈ ఐక్యత అక్కడ కూల్చేస్తాడు. రెండోది చిన్న గ్రూపులు తయారు చేసేస్తాడు, చిన్న ఆలోచన వారందరినీ కలిపి ఒక గ్రూప్ని చేసేస్తాడు. మూడోది ఆ కాపరికి ఆ విశ్వాసకి సంబంధాన్ని తెంపేలా చేసేస్తాడు. ఆ తోడేలు వచ్చి వేరు చేస్తుందని చెప్పారే, ఈ తోడేలు వచ్చి అలాంటి పనులు చేస్తుంది. కాపరికి విశ్వాసకి ఆ మధ్యన చిన్న వేరియేషన్ పెట్టేస్తుంది, చిన్న గ్యాప్ పెట్టేస్తుంది. అక్కడ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి మనం. నాలుగో విషయం ఏం జరుగుద్ది అంటే, కాపర్ నుంచి ఎప్పుడైతే ఆ సంబంధం తెగుద్దో చర్చ్ బయటకు ఉంటారు, వాళ్ళు చర్చ్ బయటకు అయిపోతారు, సంఘంకి బయటకు అయిపోతారు.
ఇప్పుడు మీకు నా మీద ఎలాంటి కోపం లేదు, లేదు కదా? మీకు నా మీద ఎలాంటి కోపం లేదు. ఇప్పుడు నాకు మీకు ఏదైనా విషయాల్లో మనస్పర్ధలు వచ్చాయనుకోండి, ఆ విషయంలో మీకు నచ్చనిది ఏదో ఉందనుకోండి, మీరు ఈ దగ్గర కూర్చోరు, కొంచెం దూరం కూర్చుంటారు. అంత దగ్గర కూర్చోరు, దూరం కూర్చుని అక్కడ నుంచి తల అటు తిప్పును ఇటు తిప్పును వస్తారు. నా మొహం చూడరు, ప్రజలు చెప్పబోద్దు ఏం లేదు, రావాలి కాబట్టి తప్పదు కాబట్టి ఒక మూలన కూర్చుంటారు. కూర్చుని చెప్తున్నాడులే అనుకుని వింటారు. మీ వినే తీరు, తీసుకునే తీరు అన్నీ మారుతాయి. ఆమె నేను లోపల వెళ్ళిపోతారు, ఉండరు. అది ఎన్నాళ్ళు అవుతుంది తెలుసా? ఒక నెల 2 నెలలు మహా అయితే. కాపర్తో సంబంధం తెగిన వెంటనే సంఘం నుంచి మనుషులు దూరం అయిపోతారు, సంఘం బయటకు అయిపోతారు. ఏ గుంపులో అయితే ఉండాలో ఆ గుంపులో ఉండకుండానో గుంపుకి బయట తిరగడం ప్రారంభిస్తారు, బయటకు వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు. ఈ తోడే లక్షణము ఎప్పుడైతే సంఘంలో ప్రారంభమవుతుందో, తోడే లక్షణం అది గుర్తించకపోతే, దేవునితో మన సంబంధం ఉండకపోతే, వాక్యంతో సంబంధం ఉండకపోతే, ఈ తోడే లక్షణం మనలోకి వచ్చిన తర్వాత చర్చ్లో ఐక్యత కోల్పోయి, గ్రూపుల కింద అయిపోయి, కాపర్తో సంబంధం తెగిపోయి చర్చ్ నుంచి బయటికి అయిపోతారు, సంఘం నుంచి బయటికి అయిపోతారు. 5వ విషయం జరుగుద్దంటే, ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త విషయాలు. 5వ విషయం జరుగుద్దంటే తర్వాత సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? సంఘం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇంక ఈ చర్చిలో వేయండి, ఇంకా ఇంకో చర్చ్ ఎక్కడుందో ఎత్తుకుతారు. ఆ చర్చికి వెళ్ళిపోతాను, ఇక్కడ రా నేను అని చెప్పి ఇంకో చర్చు వెతికే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి పతనం మొదలవుతుంది. ఆ చర్చ్తో ఆగరు. ఈ చర్చ్ కాదు ఈ చర్చ్, ఈ చర్చ్ కాదు ఆ చర్చ్, ఆ చర్చ్ కాదు ఈ చర్చ్, ఆ పాస్టర్ కాదు ఈ పాస్టర్, తిరుగుతూనే ఉంటుంది. దేశ దిమ్మర్లు అయిపోతారు. అలా తిరిగి 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 ఎక్కడ స్థిరం ఉంటుంది మీకు. ఒక్క చిన్న ఐక్యత దగ్గర ఆ తోడే లక్షణం బయటపడుతున్నప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే మీరు గ్రూపుల కింద డివైడ్ అయిపోతారు. సంఘంలోనే ఐక్యతతో ఉండమన్నాడు, గ్రూపుల కింద డివైడ్ అయిపోతారు. గ్రూపుల కింద డివైడ్ అయిపోయినట్టే మీ గ్రూప్ ఒక మాట్లాడుకుంటుంది, పెద్ద గ్రూప్ ఒక మాట్లాడుకుంటుంది, చిన్న గ్రూప్ ఒక మాట్లాడుకుంటుంది, ముసలి గ్రూప్ ఒక మాట్లాడుకుంటుంది. ఐక్యత లేని మాటలు కలిసిపోతూ ఉంటాయి, వచ్చేస్తూ ఉంటాయి. ఈ గ్రూపులు అయిపోయిన తర్వాత కాపర్తో సంబంధం నెమ్మదిగా కట్ అయిపోద్ది. నెమ్మదిగా చర్చ్ నుంచి బయటికి, బయట నుంచి దేశ దెమ్మరై తిరుగుతూ ఉంటారు. ఇది తోడేలుకున్న లక్షణం, చాలా ప్రమాదము. ఇది ప్రారంభంలోనే మీరు మెలకుగా ఉండకపోతే మాత్రం ఆ లక్షణాలన్నీ ఖచ్చితంగా వచ్చేస్తాయి. అంతే దినాల్లో ఉన్నాము. ఈ లక్షణం చాలా ఎక్కువ చూస్తున్నాం మేము. మా అక్కడ వైజాగ్ చర్చ్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, సంఘం పెరుగుతుంది, జనం వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, బోల్ జనం వస్తున్నారు. ఎలా తీసుకెళ్తున్నారు, ఎలా చెదరగొడుతున్నారు కూడా తెలియకుండా చెదరగొట్టేస్తున్నారు. అక్కడ అంత బలంగా వాక్యం చెప్తున్నా అక్కడే చెదరగొట్టేస్తున్నారు. వెళ్ళిపోయి మేము ఆ చర్చకి ఇంక రాము, అన్నదరికి రాము అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఈ సంఘంలో గలిబిలి రేపే రోజుల్లోనే ఉన్నాము. దేవుని వాక్యంతో మీరు అంటుకట్టుని ఉండకపోతే తోడేలు వస్తుంది, తోడేలు శుభం మనలోంచే బయటికి వస్తుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఇప్పుడు అపోస్తలుల కార్యంకి వచ్చేద్దాం. 20వ అధ్యాయం మళ్ళీ ఇప్పుడు చదవండి. ఇప్పుడు నేను 2వ భాగం చెప్తాను. ఇప్పుడు ఇది చర్చిలో సంఘంలో ఉన్న విషయాలు, జరిగే విషయాలు. ఇప్పుడు నేను 2వ విషయం చెప్తాను, 2వ భాగంలోకి వద్దాం. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు చదవండి మళ్ళీ. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మనలోనే వచ్చేస్తాయంట. నాకు తెలుసు. అస్సలు జాలి చూపించరు మంద విషయంలోనే. మనలోనే బయలుదేరుతారు. కావున 3 సంవత్సరాలు పొద్దున్న రాత్రి ఏడుస్తూ మీకు వాక్యాన్ని విత్తాను, బోధించాను. మీరే జ్ఞాపకం చేసుకోండి, మీరే మెలుగుగా ఉండండి అనే విషయం చెప్తూ ఇప్పుడు దేవునికి కృపావాక్యముకు మిమ్మల్ని అప్పచెప్తున్నాను. రైట్. ఇప్పుడు
ఎవరికి అప్పచెప్పాడు? దేవునికిని ఆయన వాక్యం ఉమ్. ఇప్పుడు నీ పిల్లోడిని ఎవరికి అప్పచెప్పావు? ఎవరికి అప్పచెప్పావు? కాలేజ్ ఏంటి? తిరుమల కాలేజ్కి వంశీ వాడిని అప్పు చెప్పారు వీళ్ళు. ఆ వారంలో ఏం చేస్తాడో వీళ్ళు తెలియదు, ఎలాగవుతుందో వీళ్ళు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, ఆరోగ్యంగా తెలియదు. వారంలో 10 రోజుల్లో ఇప్పుడు ఒకసారి మాట్లాడతారేమో. ఇప్పుడు ఆ వ్యక్తిని ఆ కాలేజ్కి అప్పచెప్పారు. ఏం చేస్తారని? బాగా చదువు ఒకటే కదా, బాగా చదివిస్తారని చెప్పారు. ఇప్పుడు పౌలు గారికి ఇక్కడ ఏం చెప్తున్నారు? మనల్ని దేవునికి, దేవుని వాక్యానికి చెప్పేశాను. ఏ వ్యక్తికైతే చెప్పానో ఆ వ్యక్తి మీకు పరలోక రాజ్యం స్వాస్థ్యంగా ఇవ్వబోతాడు, ఇవ్వగలడు, ఆ శక్తిమంతుడు అని చెప్పి మనల్ని చెప్పాడు. ఇప్పుడు దేవునికి, దేవుని వాక్యానికి కనుక మనము అంటుకట్టు ఉండకపోతే అది పొందుకోలేము. ఈ తోడేళ్ళ లక్షణం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి నేను రెండో భాగం చెప్తున్నాను కదా, ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ మాట. అబద్ధ ప్రవక్తలు, మన భాషలో మాట్లాడుకుందాం. అబద్ధపు పాస్టర్ల గురించి జాగ్రత్త పడాలి. వాళ్ళు అచ్చం గొర్రె చర్మం వేసుకునే వస్తారు, మన దగ్గరికి వస్తారా? లోపల వారు క్రూరమైన తోడేలు. అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఏ చర్మం వేసుకుని వస్తారంట? గొర్రెల చర్మం వేసుకుని. ఇందాక మన అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుతారని చెప్పే తోడేలు మనలో నుండే, మన మధ్యలో నుండే తోడేళ్ళు బయలుదేరుతాయని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడు? గొర్రె చర్మం వేసుకుని మన దగ్గరికి వస్తారు. ఇందాకేమో మనలో ఉంటూ వస్తారు, ఇప్పుడేమో మన దగ్గరికి వస్తారు అనే విషయం చెప్తున్నాడు. అలాగే ఒక్కసారి లూకా సువార్త 10వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 10వ అధ్యాయము 2వ మాటను చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదివండి పోండి. ఆ తర్వాత దేవుడు 70 మంది, 72 70 ఉందా మీకు తెలుగులో? 72 వాసన చదవండి. ఫుట్ నోట్ ఏముంది అక్కడ? సరే చదవండి. 70 చదవండి. ఇతరులను నియమించి తన వెళ్ళబోయే ప్రతి ఊరికి, ప్రతి చోటకి తనకంటే ముందు ఎదురెదురుగా కోత విస్తారంగా ఉంది, కానీ పరివారు కొంతమంది ఉన్నారు. మూడో విషయం చూడండి డైరెక్ట్. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలు పంపినట్టు నేను పంపుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ తోడేళ్ళ మధ్యకి ఎవరిని పంపుతున్నాడు? గొర్రె పిల్లలనైనా మనల్ని పంపుతున్నాడు. అపోస్తుల కార్యంలో ఏమో మనలో నుండే తోడేలు బయలుదేరుతాయి అన్నాడు. ఈ మత్తయి సువార్తలో ఏమో వస్తారు, మన దగ్గరికి వస్తారన్నారు. ఈ లూకా సువార్తలో ఏం చెప్తున్నాడు? మనల్నే ఇప్పుడు తోడేల దగ్గరికి పంపుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యంలో మనలో బయలుదేరుతారు, మత్తయి సువార్తలో ఏమో వస్తారు. ఇక్కడ లూకా సువార్తకు వచ్చినప్పుడు అంటే చుట్టుపక్కల తోడేలతో నిండి ఉందని అర్థం. అన్ని వేపులా తోడేలతో నిండి ఉందని అర్థం. ఇప్పుడు ఒక వైపు నుంచి తోడేలు వస్తుందనుకోండి, ఇంకో వైపు పారిపోవడం ఉంటుంది. 4 వైపులు ఉంటాయి,
ఒకటేమో మనలో నుంచి జనిసాడు, ఇంకోటేమో బయట నుంచి జనిసాడు, ఇంకోటేమో మనమే వెళ్ళాల్సి వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు అన్ని వైపులా తోడేలు స్వభావంతో ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచండి. ఊర్లోకి ఒక తోడేలు తిరుగుతుందంట అని చెప్పారు అనుకోండి, పెద్ద భయం లేదు. ఊరిలో సుమారుగా ఒక 100 తోడేలు తిరుగుతున్నాయి అంటే అప్పుడు భయం వేస్తుంది. అందుకు అన్నిసార్లు రాయబడింది. ఒకటి మనలోంచి తోడేలు బయలుదేరతారు, ఇంకోటి బయట నుంచి ఎవరి నుంచి వస్తారు, ఇంకోటి మనమే వెళ్ళాల్సి వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లూకాసు వార్త కొంచెం 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ మాట చూడండి. కలిగిన వారికి ఇయ్యబడును, లేని వారి యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును కనుక మీరెలాగూ వినుచున్నారో చూసుకొనుడని చెప్పాను. మీరు ఎలా వింటున్నారో చూసుకోండి. ఆ ఒక్క పదాన్ని అండర్లైన్ చేసుకోండి. మీరు ఎలా వింటున్నారో చూసుకోండి. అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. మీరు ఎలా వింటున్నారో చూసుకోండి అనే మాటని అండర్లైన్ చేసుకోండి. పెన్ ఇవ్వండి రాణి గారు. తీసుకో పెన్. రైట్, మళ్ళీ చదవండి అన్నమాట. మీరెలాగూ వినుచున్నారో చూసుకొనుడని చెప్పాను. మీరు ఎలా వింటున్నారో చూసుకోవాలి. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. తోడేలకు ఉన్న స్వభావం, తోడేలకు ఉన్న గుణము, తోడేలకి ఉన్న స్వభావాలతో ఉన్న వ్యక్తులు, తోడేలు ఆ జాతికి సంబంధించిన మనుషులు మన దగ్గరికి వస్తారు, మనం వెళ్ళాల్సి వస్తుంది, మనలోంచి కూడా వస్తుంది. ఇప్పుడు ఏం వింటున్నామో, ఎలా వింటున్నామో జాగ్రత్తగా వినాల్సిన బాధ్యత ఎవరిది? జాగ్రత్తగా వినాల్సిన బాధ్యత. ఏం వింటున్నామో మనల్ని చూసుకోమంటున్నాడు, జాగ్రత్త పడాలంటున్నాడు. ఇప్పుడు ఏం వింటున్నారో అనే విషయంలో జాగ్రత్త ఎప్పుడు వస్తుంది? ఏం వింటున్నాము అనే విషయంలో జాగ్రత్త ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పలానా ఊర్లోకి పలానా పాస్టర్ గారు వస్తున్నారు అనే విషయం మీరు విన్నారు. వాక్యం బాగా చెప్తారంట అని మీరు ఒక సాక్ష్యం విన్నారు. సరే, ఆ రోజు ఖాళీగా ఉన్నాం కదా వెళ్దామని చెప్పి వెళ్ళే ప్రయత్నం చేసే ముందు మీరు రెడీ అయిపోయి బైబిల్ పట్టినప్పుడు మీ మైండ్లో ఎలాంటి ఆలోచన ఉండదు. ఆ పాస్టర్ గారు ఎవరు వస్తున్నారు, ఆంధ్ర నుంచి వాక్యం చెప్తారు, ఇంతే ఉంటుంది. ఏమైనా మెలుకుతనం ఉంటుందా? ఉండదు. ఇంకొక సిస్టర్ గారు ఫోన్ చేసి మీకు ఆయన అంత మంచోడు కాదంట, విన్నాను సాక్ష్యం అయింది, 2-3 చెప్పారు, ఆంధ్ర నుంచి వచ్చే పాస్టర్ గారు మంచోడు కాదంట, మరి విన్నాను అలాగా అన్నారు. ఇప్పుడు ఏమొస్తుంది? ఇందాక ఎందుకు లేదు? ఎవరు నమ్ముతున్నారు ఇప్పుడు? ఆ వచ్చే పాస్టర్నా, దేవుని వాక్యం పట్టుకున్నామా? ఏం వింటున్నామో జాగ్రత్త పడండి అన్నాడు. ముందు జాగ్రత్త ఎందుకు లేదు? కళ్ళు చెవులు ఎందుకు మూసుకున్నాయి? ఎవరైనా హెచ్చరిస్తే అప్పుడు ఏం చేశారు? మళ్ళీ ఏమొచ్చింది? అమ్మ అయితే జాగ్రత్తగా ఉండాలి. ఈ మెలకువతనం ప్రతిసారి ఉండాలి. ప్రతిసారి ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి పాస్టర్ దగ్గర, ప్రతి సేవకుడి దగ్గర ఈ మెలకువతనం. మీరు ఏం వింటున్నారో ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఆ తోడేళ్ళు మిమ్మల్ని చీల్చివేస్తుంది. జాగ్రత్త. ఆ తోడేళ్ళ లక్షణం, తోడేళ్ళు మిమ్మల్ని చీల్చివేస్తుంది. ఏం వింటున్నామో ఆ విషయంలో జాగ్రత్త. రెండో విషయం చెప్తున్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ మాట చూడండి. జీవవాక్యము గురించి ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది విన్నామో, కన్నులారా ఏదైతే చూసామో, ఏది నిదానించి కనుక్కున్నామో, మా చేతులు దేన్నైతే తాకి చూసాయో. మొదటి యోహాను పత్రికమా 1వ అధ్యాయము 1వ మాట. ఇప్పుడు మళ్ళీ నిదానంగా చదవండి.
జీవవాక్యం గురించి ఆది నుండి ప్రారంభం నుండి. ఏది ఉండెనో ఇక్కడ ఆగండి. జీవవాక్యం గురించి, వాక్య గురించి ఆది నుండి అంటే ఏ మొదటి? ఇప్పుడు నేను ఇక్కడికి రాకముందు కొందరు వచ్చారు. ఇక్కడ రాకముందు కొందరు వచ్చారు. వచ్చారా కదా? వచ్చారు. ఇక్కడ ప్రారంభమైన ముందు అని అనుకోవచ్చా? ఇప్పుడు జీవవాక్యం మళ్ళీ చదవండి. ఇప్పుడు జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో ఆది నుండి ఏది ఉండెనో. ఇప్పుడు నేను రాకముందు ఆది నుంచి మీరు విన్న విషయాలు ఉన్నాయి. మీరు ఆది నుండి విన్న విషయాలు ఇప్పుడు చేస్తున్నారా లేదా? నేను వచ్చిన తర్వాత మారలేదా? మరి మారిపోయిందే. మీరు ఏది విన్నారో ఆది నుంచి ఆది గురించి మాట్లాడుతున్నారు. మీరు విన్న దాని గురించి కాదు ఇక్కడ రాసింది. బైబిల్లో ఆది నుంచి ఏం చెప్పబడ్డాయో ఆ విషయాలు అర్థం. మీ దగ్గరికి వచ్చి ఎవడు మాట్లాడేది కాదు, సంఘంలో ఏది మాట్లాడేది కాదు. ప్రారంభ దినాల నుంచి బైబిల్లో ఆది అంటే అది. ప్రారంభం రోజు దేవుడు ఏ విషయాలు అయితే బైబిల్లో మాట్లాడాడో దాని గురించి అని అర్థం. పాస్టర్లు మాత్రం వచ్చేది కాదు ఇది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆది నుంచి. ఇప్పుడు చాలామంది కొన్న బలహీనత, ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాల్లో తీసుకోలేదు. ఎందుకు? మా పాస్టర్ గారు అక్కడి నుంచి మాకు అలవాటైపోయింది. ఏంటి అలవాటైపోయింది? వాళ్ళు చెప్పడం దగ్గర నుంచి మాకు అలవాటైపోయింది. ఆ పాస్టర్ గారు అప్పటి నుంచి మా తాతలు మా అమ్మమ్మ దగ్గర నుంచి మాకు అది అలవాటు అయిపోయింది అంటారు. వినరు. చెప్పినా బైబిల్ ఉన్న చెప్పినా వినరు. ఎందుకు? వాళ్ళు ఏదైతే విన్నారో దాన్ని బట్టే పట్టుంటారు. ఇంతకీ బైబిల్ నుంచి విన్నారా, మనుషులు చెప్పిన దానికి బట్ట? ఇప్పుడు ఆది నుంచి, అందుకే బైబిల్ నుంచి ఆది నుంచి ఏదైతే విన్నారో, ఇప్పుడు జాగ్రత్త చదవండి. ఆది నుంచి ఏది ఉండేనో మేము ఏది విన్నాము. ఎక్కడ? మళ్ళీ మనుషులు మాట్లాడేది కాదు, బైబిల్లోది మేము ఏమి విన్నామో. ఇప్పుడు చూడండి, ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వినాలి. ఇంకేం యాడ్ చేశాడు? ఇప్పుడు కన్నులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుక్కుంటామో, ఏది ముట్టి చూసిందో అదే తెలియపరుస్తున్నాము. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. రైట్. ఇక్కడ తోడేల స్వభావం నుంచి తప్పించుకోవాలంటే, జాగ్రత్త పడాలంటే జాగ్రత్తగా వినడం రావాలి, మెలకువగా వినడం రావాలి. ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎవరిది పడితే అలా వినేసి తోడేల లక్షణాలు తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా వినాల్సిన బాధ్యత మన మీద ఉంది. తర్వాత మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా విని చూసి తాకి అనుభవపూర్వకంగా తీసుకోవడం రావాలి. తోడేల స్వభావం నుంచి మనం దూరంగా ఉండాలంటే ఫస్ట్ది జాగ్రత్తగా, తర్వాత తాకి చూడాలి. ఇవన్నీ అనుభవాలు రాకపోతే తోడేళ్ళు తిరుగుతూ ఉంటాయి, జాగ్రత్త పడాలి. తోడేళ్ళ స్వభావం మనలోనే ఉంటాయి, జాగ్రత్త పడాలి. తోడేళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాల్సి వస్తుంది, జాగ్రత్త పడాలి. మూడో విషయం చెప్తున్నాను, మూడో జాగ్రత్త. అదే 1 యోహాను పత్రికలోని 4వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు అంటే లోకంలో, ఇందాక అపోస్తల కార్యంలో తోడేళ్ళు మీలో నుండి బయలుదేరతారు అన్నాడు. అంటే వచ్చేసారన్నా వస్తారన్నా? బయలుదేరతారు, నాకు తెలుసు బయలుదేరతారు అని చెప్పాడు. వస్తారన్నా వచ్చేసారన్నా? వస్తారు అనేది. ఇప్పుడు 4వ విషయంగా చూద్దాం. 4:1 అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి అంటే వచ్చేసారా? వచ్చేసారు, ఆల్రెడీ లోకంలోకి వచ్చేసారు. కనుక
ప్రతి ఆత్మని నమ్మద్దు. ఆయా ఆత్మలు ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో దేవునికి సంబంధమైనవో కావో పరీక్షించండి. ఎవరిని అంటున్నాడు పరీక్షించమని? సంఘస్థుల్ని ఎవరికి వారు పరీక్షించుకోవడం రావాలి. ఇది మూడోది. ఫస్ట్ది మనం జాగ్రత్తగా వినాలి, చూడాలి, తాకాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఈ మూడోది, ఏ ఆత్మతో నడిపించబడుతున్నాడో ఆ ఆత్మని పరీక్షించి చూడాలి. ఏ ఆత్మతో ఆ వ్యక్తి ఉన్నాడో పరీక్షించి చూడాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఒక్కసారి లూకాసు వార్తకు వద్దాం. ఇప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము 49వ మాట చూడండి. యోహాను గారు చెప్తున్నారు, ఏలినవాడ యేసయ్య, ఎవరో ఒక ఆయన నీ పేరు చెప్పి దయ్యాలని వెళ్ళగొట్టేస్తున్నాడు. అక్కడ మేము చూసాం ఆ విషయాన్ని. ఆడ అసలు మన వెంబడించేవాడే కాదు అని చెప్పాడండి. ఇక్కడ ఆగండి చాలు. ఇక్కడ యేసు ప్రభు దగ్గర ఒక అర్జీ పెడుతున్నారు. ఆడెవడో ఉన్నాడండి యేసయ్య, అసలు మన చర్చికి రాలేదు, వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, కానీ నీ పేరు మీద దయ్యాలు వదలకొట్టేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నాడు. మేము చూసాం ఆ విషయాన్ని, నీ పేరు చెప్పి దయ్యాలని వదలకొట్టేస్తున్నాడు అతను అని చెప్పాడు. ఒక మాట యాడ్ చేశాడు, వాడు మనవాడు కాదు. అంటే మనవాడు కాదంటే యేసు ప్రభువుని వెంబడించేవాడు కాదు. ఇప్పుడు ఆ పని చేసాడు చేయలేదా? నువ్వు చూసిన వాళ్ళు ఏమంటారు? అప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారు? అయ్య బాబోయ్, ఆ పాస్టర్ గారు దయ్యాన్ని వదలకొట్టగానే వెళ్ళిపోయింది. ఈ పాస్టర్ గారి దగ్గర శక్తి, బలము, మహిమలు అన్నీ ఉన్నాయి, నమ్మేస్తాం నమ్మ అదనమాట చెప్తున్నాడు. యేసు ప్రభు దగ్గర ఉన్న వారు కూడా ఈ పని చేయగలరు, యేసు ప్రభు దగ్గర లేని వారు కూడా ఈ పని చేయగలరు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అది. దాన్ని పరీక్షించాల్సింది ఎవరు? ఆ ఆత్మ పరీక్షించాల్సింది ఎవరు? మనం పరీక్షించుకోవాలి, ఆ దేవుడి దగ్గర నుంచి వస్తుందా లేదా అనే పరీక్ష. ఇది గనక లేకపోతే అంత్య దినాల్లో ఉన్నాము. ఇలాంటి వారి మీద గారడీలు చేసి బ్రతికేవారు మిమ్మల్ని లాగేస్తారు. జాగ్రత్త. ఈ అద్భుతాలు చేసి, ఈ సూచక్రియలు చేసి, ఈ దయ్యాలను వదలకొట్టనని చెప్పి వాక్యం రాదు, వాక్యం చెప్పరు, కానీ సంఘాలోంచి బయలుదేరి సంఘాలోంచి బయటికి ఉంటారు, తోడేలాగా వచ్చి మిమ్మల్ని చీల్చివేయడానికి రెడీగా ఉంటారు. దేవునితోని, దేవుని వాక్యంతో అంటుకట్టి ఉండకపోతే ఇలాంటి మోసాలని ఈజీగా నమ్మేస్తారు. ఏ ఆత్మతో నడిపించబడుతున్నాడో ఆ ఆత్మతో కాకుండా. పోయిన ఆదివారం మనం 3 మోసాల గురించి మాట్లాడుకున్నాం. 3 రకాల మోసాలు. 3 గుర్తుందా? శరీర బలహీనత, మానసికము, ఆత్మీయమైన బలహీనత. ఆత్మీయమైన బలహీనత కదా ఈ తోడేలు వస్తాయి, గొర్రె చర్మం వేసుకుని మాట్లాడుకున్నాం. ఈ లక్షణాలు తోడేలు స్వభావంలో వస్తారు. ఇప్పుడు చుట్టుపక్కల తోడేళ్ళే ఉన్నాయి, మనం తోడేళ్ళ మధ్యలో ఉన్నాం. ఈ తోడేలు స్వభావం నుంచి బయటపడాలి, జాగ్రత్తగా ఉండాలంటే పౌలు గారు చేసిన పని ప్రభువుకి అప్పచెప్పి వెళ్ళాడు, దేవునికి, దేవుని మాటకి అప్పచెప్పి వెళ్ళాడు. సారాంశం చెప్పేస్తున్నాను. దేవునికి, దేవుడి మాటకి అప్పచెప్పి వెళ్ళాడు. మనము దేవుని మాటని వినాలి కాదు, ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. వినడం వేరే, జాగ్రత్తగా వినడం. జాగ్రత్తగా వినాలి, చూడాలి, తాకాలి. ప్రతి ఆత్మని నమ్మడానికి వీల్లేదు. పరీక్షించుకుంటే తప్ప తోడేలు మిమ్మల్ని చీల్చివేయకుండా ఉంటుంది. లేదా తోడేలు స్వభావం కలిగి ఉండి చీల్చివేసే స్వభావంలోకి వచ్చేస్తాం. ఆ రాజ్యం నిత్య జీవం నుంచి మనల్ని తప్పించి